అవసరం ఉంటేనే హక్కును చేర్చుకునే లోకం. ఇక్కడ నీ ఊపిరి ఆగిపోతే ఏడ్చే వాళ్ళకంటే నీ ఎదుగుదల ఆగిపోతే సంబరపడే వాళ్ళే ఎక్కువ. ఎవరిని ఎంత దూరంలో పెట్టాలో తెలిసిన వారికి జీవితంలో కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి మిత్రమా. చరిత్రను తిరగరాసిన ప్రతి గొప్ప విజయానికి పునాది ఒక బలమైన అవమానమే. గుర్తుంచుకో, ఒకరికి వారి స్థాయికి మించి గౌరవం ఇస్తే మనం వారిపై ఆధారపడుతున్నామని ప్రజలు అనుకుంటారు మిత్రమా. ప్రపంచం నిన్ను తక్కువగా చూసిన రోజే నీ ప్రయాణం మొదలవుతుంది. ఎందుకంటే అప్పుడు నీ వద్ద కోల్పోయేదేమీ ఉండదు. గెలవాలని ఆకలి మాత్రమే ఉంటుంది. ఆ ఆకలిని విజయంగా మార్చుకున్న వారే రేపటి విజేతగా మారుతారు. పాత జ్ఞాపకాలన్నీ వదిలి కొత్త ఆశలతో ముందుకు సాగు. ప్రతి ఉదయం నీకు కొత్త అవకాశం ఇస్తుంది. ఆలోచనలు మారితే నీ జీవితం మారుతుంది. ఈరోజే నీ కొత్త ఆరంభం మిత్రమా. వారికి వచ్చేసింది, నాకు ఇంకా రాలేదని మనిషి ఈర్ష్యపడని ఒక విషయం ఏంటంటే మరణం మాత్రమే మిత్రమా. కోపం వచ్చినప్పుడు మనిషితో కాదు మనసుతో పోరాడాలి. అలాగే సమస్య వచ్చినప్పుడు కన్నీరుతో కాదు కాలంతో పోరాడాలి మిత్రమా. మనం చేసే మేలు కానీ కీడు కానీ ఏదైనా సరే కాలక్రమేణా అది మన వద్దకు తిరిగి వస్తుంది. మనం నాటిన విత్తనము మొలకెత్తినట్లుగా మన ఆలోచనలు పనుల ఫలితాన్ని మనం భవిష్యత్తులో అనుభవిస్తాము. అందుకే మంచిని చేస్తూ మంచి ఫలితాలను ఆశించడం వివేకవంతుల లక్షణం మిత్రమా. ఎప్పుడైతే ఈ సమయం మిమ్మల్ని పరీక్షిస్తుందో అప్పుడు మీరు నిరాశపడవలసిన అవసరం లేదు. భయపడకుండా సహనంతో పాటు ముందుకెళ్ళి చూడు. అలాగే ఇంకా ముందుకెళ్ళు. పరిస్థితి యొక్క ప్రతి పరీక్షను ఎదుర్కో. ఈ పరీక్ష మీకు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే మీరు దానికి కృతజ్ఞతగా ఉంటారు మిత్రమా. డబ్బు నీకు ఉన్నదని ఎక్కువగా ఎగరకు. ఎదుటివారికి లేదని చులకన చెయ్యకు. ఉన్నది పోవడానికి లేనిది రావడానికి ఒక్కరోజు చాలు. నువ్వు ఖాళీగా ఉంటే ఈ లోకం నిన్ను పనికిరాని వారు అంటుంది. అదే నువ్వు కష్టపడుతుంటే పిచ్చివారు అంటుంది. వీళ్ళ మాటలు వింటే అక్కడే ఉంటావు. అదే వీళ్ళ నోళ్ళు ముయించాలి అంటే ఆకాశమంత ఎత్తుకు ఎదగాలి మిత్రమా.